మామూలు పండదరా. టికెట్స్ తీసుకోండి. సరేరా. హలో హలో రవి. ఎవరు మాట్లాడేది? వెల్ యూ కెన్ కాల్ మీ డియర్. అయినా నా గురించి పక్కన పెట్టు. ప్రెజెంట్ నీ గురించి, నువ్వు ఉన్న సిచ్యువేషన్ గురించి తెలుసుకో. అదే నీకు మంచిది రవి. నేనేం తెలుసుకోవాలి? నీ పేరు కోసూరు రవి అని, నీకొక సిస్టర్ ఉంది అని, తన మ్యారేజ్ కోసం మీ ఇల్లు తాకట్టు పెట్టి మరీ 10 లక్షలు అప్పుగా తీసుకున్నారని, అండ్ ప్రెసెంట్ ఆ అమౌంట్ నీ అకౌంట్లో కాదు నా అకౌంట్లో ఉంది అని. నన్ను నమ్మట్లేదు కదా? జస్ట్ గో అండ్ చెక్ ద బ్యాలెన్స్ రవి. సినిమా ఎక్సలెంట్గా ఉందంట మామ. మా వాళ్ళు చెప్పారు, చూసిన వాళ్ళు. రే మామా, టికెట్ దొరికినాయి త్వరగా రా. రే నీ అబ్బాయి ఎవడరా నువ్వు? రేయ్, ఏంట్రా ఏదో అయినట్టుంది. వెళ్దాం పద పద. Now you are believing me, right రవి? అరే అది మా అక్క కోసం తెచ్చిన డబ్బురా, మర్యాదగా ఏమైందిరా? తిరిగి ఇచ్చే. లేదంటే ఏంట్రా? లేదంటే ఏం చేస్తావు? నేను ఇప్పుడే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. రవి 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 రవి, నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇస్తావు. ఆ తర్వాత ఏం జరుగుతుందో నేను చెప్పనా? వాళ్ళు ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి జనరల్ ఎంక్వైరీ చేసి ఆ కేసుని సైబర్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇక ఆ సైబర్ వాళ్ళు ఎంత ట్రై చేసినా నన్ను కాదు కదా నా నీడను కూడా టచ్ చేయలేరు. ఇక కంప్లైంట్ ఇచ్చిన కారణంగా నీ డబ్బు నీకు పర్మనెంట్ గా తిరిగి రాదు. సారీ, ఇవ్వను. అయినా త్వరలో అక్క పెళ్లి పెట్టుకుని నీకు ఈ రిస్క్ అవసరం అంటావా? చెప్పు రవి, నీకు నీ సిచ్యువేషన్ ఇంకా పూర్తిగా అర్థం కావడం లేదు. నేను జస్ట్ నీ తాలూకు కొంత ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్పాను. నీ సోషల్ మీడియా అకౌంట్స్, బ్యాంక్ అకౌంట్స్, పర్సనల్ డేటా, ఎవ్రీథింగ్ ఆన్ యువర్ మొబైల్ ఈజ్ అండర్ మై కంట్రోల్. ఇంకా చెప్పాలంటే ఎప్పుడు నీ పక్కనే తిరుగుతారే నీ ఫ్రెండ్స్. వాళ్ళకి ఇంకా తెలియని ఒక విషయం ఉంది, చెప్పమంటావా? అసలు నీకేం కావాలి? Now you are finally come to the point, Ravi. I just need your assistance. That's it, Ravi. నీ సిస్టర్ మ్యారేజ్ టైంకి నీ అమౌంట్ నీకు తిరిగి వచ్చేస్తుంది. నువ్వు ఎలాంటి అతి తెలివి వాడకపోతే. టేక్ ద రైట్ డెసిషన్, రవి. రే, ఏం జరుగుతుందిరా? ఎవడు రోడ్డు? ఏమోరా, ఎవరో డి అంట. అరే పదరా, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. వద్దురా మామ, అసలే అక్క పెళ్ళి ఉంది. ఈ టైంలో పోలీస్ స్టేషన్లు, కంప్లైంట్లు అంటూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగలేను. పైగా అలా చేస్తే మన డబ్బు తిరిగి రాదు. మరి ఇప్పుడు ఏం చేద్దామంటారా? తెలియట్లేదురా.
హలో రవి. ఓ సూర్య భగవానుడా, నాకు ఒక వ్రతం ఉన్నది, నాకు ఒక ప్రతిజ్ఞ ఉన్నది. నేను ప్రతిరోజు కూడా అనుష్ఠానం చేసుకుని వచ్చి ఇంట్లో సూర్యోపాసన పూర్తి చేసే లోపల ఇంటి ముందుకి ఎంతమంది బ్రాహ్మణులు వచ్చి నిలబడతారో, ఆ వచ్చి నిలబడిన వారు ఎవరు ఏది అడిగితే వాళ్ళ మాట కాదనకుండా నా శక్తి కొలది దానం చేస్తాను అని నా నియమం. నాకున్న సహజమైన కవచ కుండలములను ఇవ్వగలిగినది నా శక్తి. ఇవ్వను అని ఎలా అనగలను? అలా అన్ననాడు నా కీర్తి పోదా? నేను పెట్టుకున్న వ్రతం భంగమైపోదా? అన్న రెంట్ ఇయ్యవా? మిల్లర్ వాటర్ అయినా అయ్యి. అన్నా 2 టీ. హలో బ్రదర్, ఫస్ట్ నేను వచ్చా. అయితే మెడలో ఏమన్నా ఇంటికి పంపించాలి ఏంటి? ఎందుకు? ఫస్ట్ వచ్చా అన్నావుగా అందుకు. దారా ఇంకోటి తీసుకుందాం రారా. తీసుకోరా. నాకే వద్దురా. ఏమైందిరా? ఏదో ఒకటి చేద్దాం, ముందు టీ తీసుకో. రే నీ అబ్బా. హీస్ ఫైన్. అదేరా మా అబ్బన్నోగా, హీస్ ఫైన్. రే రవి, ఈసారి వాడు ఫోన్ చేసినప్పుడు ఫోన్లో కాదు, దమ్ముంటే డైరెక్ట్గా రమ్మని చెప్పు. మనం అంటే ఏందో చూపిద్దాం. నేను చెప్పాగారా వాడి గురించి. ఏమో తెలియట్లా. రేయ్, అది ఎంగిల్ చేసిందిరా. చి, ఏం జుంబాగాల్లో ఉన్నారా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. వద్దులే పారా. నేను డిసైడ్ అయిపోయాను రా. ఏమని? రే రే శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ. ఎవరికి రా? ఒక్క నిమిషం ఆగు, స్పీకర్ పెడతా. ఇప్పుడు నేనేం చేయాలి? యు మేక్ ద రైట్ డెసిషన్ రవి. ఐ లైక్ ఇట్. ఒక తెలివైన వ్యక్తి యొక్క అసలైన బలం ఏంటో తెలుసా రవి నీకు? ఏంటది? ఇన్ఫర్మేషన్. A lot of information. Information is wealth. ఇప్పుడు నువ్వు నాకు ఆ ఇన్ఫర్మేషన్ నే ప్రొవైడ్ చేయాలి రవి. ఏం ఇన్ఫర్మేషన్? మీ టౌన్లో డబ్బు కోసం అడ్డదారులు తొక్కుతూ, ఎదుటివాడిని మోసం, వంచన, లంచంతో పీడిస్తూ, విచ్చలవిడిగా డబ్బు సంపాదించి కనీసం తోటి మనిషికి సహాయం కూడా చేయని వాళ్ళు, వాళ్ళ డీటెయిల్స్ నాకు కావాలి. అవి నీకెందుకు? అది నీకు అనవసరం రవి. అయినా వాళ్ళెవరో, వాళ్ళ డీటెయిల్స్ ఏంటో నాకెలా తెలుస్తుంది? ఇంత పెద్ద సిటీలో నేను వాళ్ళని ఎలా ఎతకాలి? రవి రవి రవి,
ఈ రోజుల్లో మంచిని వెతకటం కష్టం కానీ చెడుని కాదు. అయినా నిన్ను నీ ఫ్రెండ్స్ని నువ్వే తక్కువ అంచనా వేసుకుంటే ఎలా చెప్పు? వాళ్ళు తలుచుకుంటే ఎంత పెద్ద ఫంక్షన్లోకైనా పిలవకుండానే ఈజీగా ఎంటర్ అయ్యి అక్కడి వాళ్ళని వాళ్ళ మాటలతో మ్యానిపులేట్ చేసి భోంచేసి రాగలరు. ఇంకా ఇలాంటివి చాలా చేశారు. సో ఐ ట్రస్ట్ దెమ్ రవి. రేయ్, అసలు ఏం జరుగుతుందిరా? నాకు పిచ్చిలేస్తుంది నాకు. అసలు ఈ విషయాలన్నీ వాడికిలా తెలుసురా? మనల్ని ఏమైనా ఫాలో చేస్తున్నాడా? ఏం మాట్లాడదు ఏంట్రా? వెళ్ళిదిరా, ఒక్కటి మాత్రమే తెలుసు, ప్రస్తుతానికి వాడు చెప్పింది చేయడం తప్ప మనకు వేరే మార్గం లేదురా. రేయ్, ఇప్పుడు వాడు చెప్పినట్టు చేస్తే తర్వాత మన పరిస్థితి ఏంట్రా? తర్వాత ఏదైనా ప్రాబ్లం అవుతుందేమోరా? నా కాల్స్ అన్నీ ఆటో రికార్డులో ఉన్నాయిరా. ఇప్పటిదాకా మనం మాట్లాడిందంతా రికార్డ్ అయింది మామ. వాటిని ప్రూఫ్స్గా చూపిస్తే కానీ వాడు అడిగిన డీటెయిల్స్ ఎలారా తెలిసేది? హే తమ్ముడు, విట్రా. నన్నేనా? నిన్నే. ఏం కావాలి? నేను ఎమ్మెల్యే రాజాసింహం బిఏని. చెప్పండి అన్నా. పోయి చాయ్ తీసుకురాపో. ఓకే అన్నా. ఏ తమ్ముడు, ఒక నిమిషం. మల్లేష్, ఇప్పుడు ఎమ్మెల్యే గారు పాయింట్కి రమ్మన్నారు, అర్థమైందా? డైరెక్ట్గా పాయింట్కి రమ్మన్నారు. ఓకేగా? కాని మాట్లాడు. ఏ తమ్ముడు, వద్దులే, ఇట్రా. ఏంటన్నా పేరేంటి? పనిగిరి పాండు. మంచోడేనా? మంచోడన్నా, చాలా మంచోడు. ఇలాంటివి చాలా కట్టాడన్నా. అబ్బా, ఆహా. అవునన్నా. ఉన్న విషయం చెప్తే నీకు గవర్నమెంట్ జాబ్ సెట్ చేద్దాం, ఆలోచించుకో. వాడు పెద్ద ఎదవన్నా, జనాల డబ్బులు దొబ్బి ఇలాంటివి చాలా కట్టించాడన్నా. ఫుల్ డీటెయిల్స్ చెప్పు నాకు. అయినా ఇవన్నీ దేనికన్నా? ఇది ఎమ్మెల్యే గారిది సీక్రెట్ ఆపరేషన్. ఓకే, ఎవరితో చెప్పమా? ఓకే అన్న. కాము ఉండు, ఓకేనా? ఓకే ఓకే అన్న. ఇతని గురించి తెలియాలంటే రీసెంట్గా ఒక సంఘటన జరిగిందన్న విజయవాడలో. ఓకే, థ్యాంక్స్ తమ్ముడు, కలుద్దాం. ఓకే అన్న. ఓకే, బాయ్. బాయ్ అన్న. ఏంట్రా ఇది, కీ బట్టట్లా? స్టార్ట్ చేయనివే. అన్న, నా జాబ్ గురించి అన్న. నీ పేరేం పేరు అన్నావు? పుల్లయ్య. నైస్ నేమ్. టచ్లో ఉండు. ఓకే అన్న. అన్నతో టచ్లో ఓకే ఉండు. అన్న. ఓకే. ఏం లేదండి, మా బాస్కి జగ్గేపేటలో వర్క్స్ వచ్చాయి,
తొరంటపాలెం శాంతినగర్ ఏరియాలో. మరి మెటీరియల్ కావాలి వాటికి అర్జెంటుగా మనకి. నాకు 2-3 రోజుల్లో పంపించగలరా? పేమెంట్ కావాలంటే ఇప్పుడే కొట్టేస్తా, కాకపోతే మెటీరియల్ మాత్రం అర్జెంటుగా వచ్చేయాలి. ఎక్స్క్యూజ్ మీ, హలో, మీ పేరు ప్రవీణేనా? అవునండి. నేను రాజసింహ పియన్ అమ్మా. చెప్పండి. మీ ఓనర్ పేరేంటి? సాయి భాస్కర్ రావు. మంచోడేనా? మంచోడే. ఉన్నది ఉన్నట్టు చెప్పావనుకో, నీకు మంచి బ్రహ్మాండమైన జాబ్ ఇప్పిస్తా. ఎవరికి చెప్పనంటే చెప్తా అన్న. నాకు ఈ డీటెయిల్స్ కాదు, ఇంకా ఫుల్ డీటెయిల్స్ చెప్పాలి నువ్వు. కేవలం మన ఊర్లోనే కాదన్న, ఈ చుట్టుపక్కల ఊర్లో కూడా బినామీ పేర్లు చాలా బెల్ షాపులు ఉన్నాయన్న. అన్న ఇంతకీ ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారన్నా? తెలియక అడుగుతున్నా అన్న, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారన్నా? ఏం లేదు తమ్ముడు, ఇది ఎమ్మెల్యే గారి సీక్రెట్ ఆపరేషన్. ఎవరికి చెప్పమాకే. చెప్పను. ఓకే ఓకే. నా వల్ల సునీల్, వయసు 53 సంవత్సరాలు, గోల్డ్ షాప్ ఓనర్, మొబైల్ నెంబర్ 79321876. అన్నాని జనార్దన్, వయసు 48 సంవత్సరాలు, రియల్ ఎస్టేట్ బిజినెస్, మొబైల్ నెంబర్ 92481721. వీరవాణి చంద్రం, వయసు 44 సంవత్సరాలు, గవర్నమెంట్ ఎంప్లాయ్, మొబైల్ నెంబర్ 823111. వేషం రాజు, వయసు 54 సంవత్సరాలు, మిర్చి అండ్ కాటన్ బిజినెస్. నన్ను నేను ఎంత సమర్థించుకుందా అనుకున్నా ఏదో తప్పు చేశా అన్న ఫీలింగ్ కలుగుతుందిరా. అరే, మనకి తప్ప ఇంకో దారి లేదని నువ్వే చెప్పు, మళ్ళీ ఎందుకు దాని గురించి ఆలోచిస్తావు? రేయ్, నీ సిచ్యువేషన్లో ఎవడున్నా ఇదే చేస్తాడరా. అయినా నువ్వు పంపించిన పేర్లనే పద్ధతుల పేర్లే, నువ్వేం ఫీల్ అవ్వ మాకు. ఇదిగో బజ్జీ తిను. నాకొద్దు మావా. తిను మావా. అరే, మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో వాడేం చేస్తారా? అయినా ఇంతమందిలో నిన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకుంటాడు? వాడే మావా. ఎవడ్రా? హలో, ఎవర్రా? How the work was done, రవి. చూడు, నువ్వు అడిగిన వాళ్ళ డీటెయిల్స్ నీకు పంపించా. దయచేసి నా డబ్బు నాకు ఇచ్చే. ఓకే, తప్పకుండా రవి. బట్ దానికంటే ముందు నువ్వు పంపిన వాళ్ళ డీటెయిల్స్తో నేనేం చేశానని నీకు తెలుసుకోవాలని లేదా? ఏంట్రా? ఏం చేసావు? వెల్, దానికంటే ముందు కూడా ఐ విల్ ఆస్క్ యూ వన్ థింగ్. నీకు ఒక అన్నోన్ లింక్ షేర్ చేసి ఓపెన్ చేస్తే క్యాష్ ప్రైజ్ ఇస్తాం, రివార్డ్స్ ఇస్తాం అంటే నువ్వేం చేస్తావు రవి? నేనే కాదు, ఇప్పుడు వాటిని ఎవరు క్లిక్ చేయరు, ఎందుకంటే అవి ఫాల్తూ అని అందరికి తెలుసు. ఒకవేళ ఎవరైనా క్లిక్ చేస్తే? ఇంత తెలిసి కూడా ఎవరైనా క్లిక్ చేస్తారా? బుద్ధి లేని వాళ్ళు తప్ప.
అయితే నువ్వు పంపిన లిస్ట్లో సగం మంది వాళ్ళే ఉన్నారు రవి. అయితే ఆ మిగతా వాళ్ళ కోసం మనం ఒక స్టెప్ ఫార్వర్డ్కి వెళ్ళాల్సిందే రవి. ఫార్వర్డా? లేదు లేదు, నీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ నీకు ఇచ్చేశాను. మళ్ళీ అనవసరంగా ఇందులో నన్ను ఇన్వాల్వ్ చేయకు. ఇట్స్ జస్ట్ ఎ సింపుల్ టాస్క్ రవి. నువ్వు నా కోసం ఒక్క ఫోన్ కాల్ చేయాలి. దట్స్ ఇట్. కాలా? నమో వెంకటేశ, నమో తిరుమలేశ, నమస్తే నమస్తే సదా వెంకటేశ, ఆపద ముక్కులవాడ, అనాథ రక్షక, ఏడుకొండలవాడ, వెంకరమణ, గోవింద గోవింద. ఎస్ రవి, నువ్వు ఈ లిస్ట్లో ఉన్న రిమైనింగ్ పీపుల్ మొబైల్స్ నుంచి నాకు ఒక కాల్ చేయాలి. నా వల్ల సునీల్, వయసు 53 సంవత్సరాలు, గోల్డ్ షాప్ ఓనర్. ఎక్స్క్యూజ్ మీ, నటరాజ్ థియేటర్ ఎక్కడ సార్? సేట్ గారు, మురళీ గారు ఇవ్వమన్నారు. అదే సార్, ఇక్కడ దగ్గరలో నటరాజ్ థియేటర్ ఎక్కడుంది? అన్నా, ఇలా స్ట్రైట్కి వెళ్ళి రైట్కి తీసుకో, ఎవరైనా చెప్తారు. ఇటు వెళ్ళాలా? ఇలా స్ట్రైట్కి వెళ్ళి రైట్కి తీసుకో, ఎవరైనా చెప్తారు. సార్ ఒక కాల్ చేయాలి, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యి, కొంచెం మీ ఫోన్ ఇస్తే ఫోన్ చేసుకొని. ఇగో అన్న. ఏంటన్నా ఆలోచిస్తున్నావు? ఒక నిమిషం అన్న. హలో, గోపి అన్న మాట్లాడేది? అవును సార్, ఎవరు? నేను ఎస్ఐ ప్రభాకర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. నీ మీద నిన్న నైట్ మర్డర్ అటెంప్ట్ కేసు ఫైల్ అయింది. ఇప్పుడు మర్యాదగా నువ్వు పోలీస్ స్టేషన్కి వస్తావా, లేదా మమ్మల్ని 4 తగిలిచ్చి తీసుకెళ్ళమంటావా? సార్, నా మీద మాత్రం కేసు ఏంటి సార్? నేనేం చేశాను సార్? నువ్వు మంచి టాలెంట్లా ఉన్నావు తమ్ముడు. అవునా? ఓకే, థ్యాంక్స్ అన్న. నా ద్వారా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా? ప్రస్తుతానికి అయితే అవసరం లేదు, కానీ ఒకసారి నీ నెంబర్ ఉందా? తీసుకో అన్న, భలేవాడివే. చెప్పు. ఎక్స్క్యూజ్ మీ, ఒక అర్జెంట్ కాల్ చేసుకోవాలి ఒకసారి. నెంబర్ చెప్పండి, డయల్ చేస్తా. నువ్వు అప్పుడు నా నెంబర్ చెప్పు. 93400 250. ఇక్కడే ఉండి మాట్లాడుకో. ఓకే. అప్పుడు నాకు కాల్ వస్తుంది. దెన్ అగైన్ నేను ఆ నెంబర్కి మళ్ళీ ఒక లింక్ని షేర్ చేస్తాను. అప్పుడు నువ్వు నెంబర్ రీచ్ అవ్వట్లేదని కట్ చేసి మళ్ళీ కాల్ చేయడానికి నీ చేతిలో ఉన్న వాడి ఫోన్ని ఓపెన్ చేస్తావు. అప్పటికే నీకు లింక్ షేర్ అయి ఉంటుంది. దెన్ యూ హ్యావ్ టు డూ ఏ బ్లడీ సింగిల్ క్లిక్ ఆన్ దట్ లింక్.
సార్ ఫోన్ కలవట్లేదు సార్. థ్యాంక్ యూ. చెక్మేట్. సార్ దానికి నాకు ఏ సంబంధం లేదు సార్. వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు సార్. రేయ్ వచ్చాడ్రా. వాట్? ఓకే. ఓ నీ పేరు మల్లెల గోపిచందే కాదు? లేదు సార్, నా పేరు తడికా గోపి సార్. నా పేరు. ఓ సారీ మిస్టర్ తడికా గోపి, వీ మేడ్ ఎ మిస్టేక్. టేక్ కేర్. బాయ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. పిచ్చేదా. అమ్మయ్యా. అయిపోయిందరా? ఇప్పటికైతే ఇది కంప్లీట్ అయిందిరా. ఈ లిస్ట్ మొత్తం కంప్లీట్ చేయాలి. చింగ్ చేద్దాం. ఇప్పటి వరకు నువ్వు చెప్పినట్టే చేసావు. ఇప్పుడేనా నా డబ్బు నాకు ఇచ్చేయి. ష్యూర్ రవి, చెక్ ద బ్యాలెన్స్. ఏంటిది? ఇదో కొత్త ఆట? ఏమైంది రవి? నాకు కావాల్సింది 10 లక్షలు మాత్రమే. మిగతా 10 లక్షలు నాయి కావు. అది నీకు దక్కాల్సిన బహుమతి రవి. వద్దు. ఒకళ్ళని మోసం చేసిన డబ్బు నాకొద్దు. మోసమా? నేను చేస్తుంది జస్టిస్ రవి. జస్టిసా? ఒకరి దగ్గర దొంగతనంగా తీసుకున్న డబ్బు ఇంకొకరికి ఇవ్వడం జస్టిసా? ఆ మాట చెప్పడానికి సిగ్గుగా లేదు? రవి, ఒకసారి నీ మొబైల్కి వచ్చిన మెసేజెస్ చెక్ చేయాలా? వీణ్ణి గుర్తుపట్టావా రవి? మీరు వెళ్ళిన పెళ్లిలో ఒక బిచ్చగాడు ఆకలేస్తుంది అన్నం పెట్టమంటే వీడేం చేశాడు? అదే ఇప్పుడు నేను ఒక్క ఫోన్ కొడితే వెళ్ళి ఒక్కడికి కాదు 10 మందికి అన్నం పెడుతున్నాడు. అది ఎందుకో తెలుసా రవి? చిన్నప్పుడు ఒక కథ ఉండేది, మాయల పకీరు ప్రాణం చిలకలో ఉందని. అదేవిధంగా ఇప్పటి మనుషుల ప్రాణం వాళ్ళు వాడే మొబైల్ ఫోన్స్లో ఉంటుందంటే నువ్వు నమ్ముతావా రవి? వాళ్ళ పర్సనల్ డేటా, సోషల్ మీడియా అకౌంట్స్, బ్యాంక్ అకౌంట్స్, బిజినెస్ డీలింగ్స్, ప్రైవేట్ ఫొటోస్, వీడియోస్, కాల్స్, ఎవ్రీథింగ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, వాళ్ళ మొబైల్కి ఉండే కెమెరా అండ్ మైక్రోఫోన్. ఇక ఒక్కసారి ఆ ఫోన్ నా కంట్రోల్లోకి వచ్చిందంటే వాళ్ళ చుట్టూ నా చేతిలో ఉన్నట్టే. నేను ఎటు ఆడిస్తే అటు ఆడాల్సిందే. ఇప్పటి వరకు నువ్వు పంపిన ఈ లిస్టులో ఉన్న వాళ్ళు డబ్బు కోసం ఎంతకైనా తెగించారే కానీ సాటి మనిషికి సహాయం అనేది చేయలేదు. ఇకపై ఈ లిస్టులో ఉన్న ప్రతి ఒక్కడు సమాజానికి సేవ చేయబోతున్నాడు. నేను చేపిస్తాను. నా దృష్టిలో జస్టిస్ అంటే ఇదే రవి. ఇందుకు నిజంగా నీకే థ్యాంక్స్ చెప్పుకోవాలి రవి. నేను నిర్ణయించుకోవడానికి కారణం కేవలం నీ తెలివితేటలు మాత్రమే కాదు. ఆ రోజు పెళ్లిలో ఆ పిచ్చగాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు, కానీ నువ్వు మాత్రం నీ భోజనాన్ని అతనికి ఇచ్చేశావు. ఇంత చెప్పాక కూడా నేను ఇచ్చే డబ్బు తీసుకొని ఉంటావా రవి? నేను ఒకటి అడగొచ్చా? ష్యూర్ రవి.
అసలు ఆ ఫంక్షన్కి మీరు వచ్చారా? ఆ ఫంక్షన్లో నువ్వు ఆ బిచ్చగాడికే కాదు రవి, నాకు కూడా హెల్ప్ చేశావు. అన్నా ఒక నిమిషం చూడలేవా? కొద్దిగుంటే తిరిగిపోయాలమ్మా. అవునరా. ఒక కాల్ చేసుకోవాలి. నెంబర్ చెప్పండి. 983842. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ అడ్వకేట్ రంగారావు గారి ఇల్లు ఎక్కడ? తెలీదు సార్. కొంచెం అర్జెంట్ అండి, ఈ అడ్రస్ చూసి చెప్పరా? ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈయనేంట్రా ఇంకా రాలేదు? ఏమోరా, ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నారా? రవి అంటావారా? రవి రవి వస్తున్నా ఉండరా, 5 minutes. థ్యాంక్ యూ. రవి, నేను మిమ్మల్ని కలవచ్చా? యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ రవి. ఐ విల్ సెండ్ ద కోఆర్డినేట్స్. నేను ఆ లొకేషన్ పోలీసులకు షేర్ చేస్తే? రవి, నువ్వు మర్చిపోయినట్టున్నావు. నీ మొబైల్ నా కంట్రోల్లో ఉంది. నేను తలుచుకుంటే ఇప్పటి వరకు మీరు ఎవిడెన్స్గా చూపిద్దాం అనుకుంటున్న కాల్ రికార్డింగ్స్ అన్నీ డిలీట్ చేయగలను. బట్
బట్ ఐ డిడెంట్ బికాస్ ఐ ట్రస్ట్ యూ రవి. ఇటా వెల్కమ్ శ్రీధర్. అసలు ఇదంతా నువ్వు చేస్తున్నావంటే నమ్మలేకపోతున్నా రవి. నేనే కాదురా, మల్లేష్ వెంకటగాడు కూడా ఉన్నారు. మేం కూడా నీ పొజిషన్ నుంచి వచ్చాం రా. తప్పు చేస్తున్నావు అనిపించేది, కానీ అతను చెప్పిన మాటలు మమ్మల్ని ఎంతో మార్చేశాయి. మంచి కోసం చేసే తప్పు తప్పు కాదనిపించిందిరా. అసలు ఇంతకీ డి అంటే ఎవర్రా? డి అనేది ఒక వ్యక్తి కాదురా, డి అనేది ఒక సంస్థ. వర్కింగ్ అండర్ ద డార్క్నెస్ టు బ్రింగ్ బ్యాక్ ద లైట్. నీకు సంబంధం లేని విషయాల్లో తలదోర్చొద్దని ఎన్నిసార్లు చెప్పానురా, ఎన్నిసార్లు చెప్పాను. శుభ్రంగా చదువుకోకుండా ఊర్లో విషయాలు నీకెందుకురా? ఇది గొడవ పుట్టింది, చూద్దాం కదా. ఇంకోసారి నీ జోలికి రానన్నా. అన్నా నన్ను ప్రశ్నించేంత మొగోడిరా నువ్వు? ప్రశ్నిస్తావురా? అబ్బా అయ్యో పాపం, ఈడు బలయ్యాడు ఈరోజు. ఒళ్ళు పలిచి కొట్టుకుంటున్నావురా. ఇంకొక్కసారి నీకు సంబంధం లేని విషయాల్లో తలదూరిస్తే కాళ్ళు చేతులు తీస్తాను కొడక్క.
నమస్తే అన్న. నమస్తే అన్న. అధికారం ఉంది కదా అని వీడి ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. చూద్దాం ఎంతకాలం సాగుతాయి ఈ ఆగడాలు. తాడిందనుడు ఒకడు ఉంటే తప్పకుండా వాడు తలదన్నేవాడు ఇంకొకడు ఉంటాడు. వెయిట్ చేద్దాం, రా వెళదాం. ఏంట్రా సాంబిగాడేదో కొత్త కారు కొన్నాడంట. వాడికంటే పెద్ద కారు కొనాలరా మనం. ఇప్పుడా అన్నా? ఇప్పుడే. వాడికంటే ఒక మెట్టు పైనే ఉండాలా. ఇంటికెళ్ళి డబ్బులు పట్టరాపో. అన్నా నీకే ఫోన్. ఎవడ్రా? ఎవరో డి అంటన్నా, అంతా కొత్తగా మాట్లాడుతున్నాడు. హలో, ఎరా లైన్లో ఉన్నావా పోయావా? ఎవడ్రా?